Good morning, students. This is the lecture 5 for semester 4 students, and I am your biochemistry madam Amma. So now in this lecture I will deal TCA cycle. Last lecture lo glycolysis then energy yield chusam vivaranga. ఇప్పుడు TCA cycle చూద్దాం. ఈ TCA cycle ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారమ్మా. దీన్ని క్రెబ్స్ సైకిల్ అని కూడా అంటారు. హ్యాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ దీన్ని కనిపెట్టాడు కాబట్టి దాన్ని క్రెబ్స్ సైకిల్ అని కూడా అంటారు. సో ఈ టీసీఏ సైకిల్ ఎక్కడ జరుగుతుంది మన బాడీలో అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ టీసీఏ సైకిల్కి సంబంధించిన ఎంజైమ్ మిషనరీ అంతా కూడా మనకి మైటోకాండ్రియాలో ఉంటుంది కనుక. సో ఈ టీసీఏ సైకిల్ మెయిన్ మోటో ఏంటంటే మనకు పైరువిక్ యాసిడ్ ఫామ్ అయింది కదా గ్లైకాలిసిస్లో, అది అల్టిమేటంలో CO2 అండ్ H2O కింద అంటే వాటర్ కార్బన్ డైఆక్సైడ్ కింద ఫామ్ అయిపోతూ అట్ ద సైమల్టేనియస్గా ATP రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ టీసీఏ సైకిల్. దీనికి 8 స్టెప్స్ ఉంటాయమ్మా. దాంట్లో 3 అనేవి ఇర్రివర్సిబుల్ స్టెప్స్, మిగతావన్నీ కూడా రివర్సిబుల్ స్టెప్స్. 3 స్టెప్స్ ఇర్రివర్సిబుల్, మిగతా స్టెప్స్ అన్నీ కూడా రివర్సిబుల్. సో పైరువిక్ యాసిడ్ అనేది ఫస్ట్ మనకి టీసీఏ సైకిల్లో ఈ సంబంధం లేని స్టెప్ అయినా కూడా ఒక చిన్న మాట చెప్పాలమ్మా. మన గ్లైకాలిసిస్లో ఫామ్ అయిన పైరువిక్ యాసిడ్ కాస్తే ఇప్పుడు మనకి ఎసిటైల్ కోఏ కింద ఆక్సిడైజ్ అవుతుంది. అది తర్వాత అంటే CO2 రిమూవ్ అవుతుంది ఇందులోనే. ఇది ఇర్రివర్సిబుల్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ కింద వస్తుంది. దీన్ని పైరువేట్ డిహైడ్రోజనేస్ కాంప్లెక్స్ అనే ఎంజైమ్ కెటలైజ్ చేస్తుంది. అది ఎలాగో చూద్దాం ఒక్కసారి. ఇది పైరువిక్ యాసిడ్. ఇందులో ఈ COOH అనే భాగం CO2 రూపంలో పోతుంది. సో మనకి ఇంకక్కడ మిగిలింది ఏంటి, CH3, C డబల్ బాండ్ O, కోయాష్ యాడ్ అవుతుందండి. కోఏ యాడ్ అవుతుంది, కోయాష్ రూపంలో. సో కోఏ అని రాశాను. సో సల్ఫర్తో మనం బాండింగ్ ఫామ్ చేసుకుంటాం ఇక్కడ. కోఏ, సల్ఫర్ వ్యాలెన్సీ 2, కోఏ. ఈ హైడ్రోజన్ కాస్తే ఇక్కడ కోయాష్లో ఉండే హైడ్రోజన్ కాస్తే NAD రిసీవ్ చేసుకోవడంలో NADH+H+ కింద ఫామ్ అవుతుంది. అందుకే దీన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అని అన్నాను. ఇది ఈ మొత్తం ఈ స్టెప్ అంతా కూడా కెటలైజ్ చేసేవాళ్ళు ఎవరంటే పైరువేట్ డిహైడ్రోజనేస్. ఇది నేను చాలాసార్లు మీకు ఫస్ట్ సెమిస్టర్లో చెప్పినప్పుడు కూడా చెప్పానమ్మా, మరి ఎంజైమాలజీ చెప్పినప్పుడు చెప్పాను నా క్లాసిఫికేషన్లో. దిస్ ఈజ్ అ మల్టీ ఎంజైమ్ కాంప్లెక్స్. సో దీనికి NADతో పాటు కోయాష్తో పాటు FAD అవసరం అవుతుంది. ఈ రియాక్షన్ కెటలైజ్ అవ్వడానికి లైపోయేట్ అవసరం అవుద్ది, థైమిన్ పైరోఫాస్ఫేట్ కూడా అవసరం అవుద్ది, ఒక కోఫ్యాక్టర్ Mg+2 కూడా అవసరం అవుద్ది. సో ఇట్లా 5 కోఎంజైమ్స్ అన్నీ కూడా ఒక ఎంజైమ్ కెటలైజ్ అవ్వడానికి అవసరపడుతున్నాయి కాబట్టి ఇది మల్టీ ఎంజైమ్ కాంప్లెక్స్ అయింది. సో మనకి ఇప్పుడు పైరువిక్ యాసిడ్ అనేది ఎసిటైల్ కోఏ కింద మారింది, విచ్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఎసిటైల్ కోఏ కింద అంటే ఇది ఏరోబిక్ సిచ్యువేషన్స్లోనే జరుగుద్ది. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ, ఫేట్ ఆఫ్ పైరువేట్ అనే హెడ్డింగ్లో చెప్పాను. పైరువిక్ యాసిడ్ అనేది ఎనరోబిక్ సిచ్యువేషన్లో లాక్టిక్ యాసిడ్ కింద ఇథనాల్ కింద ఫామ్ అయితే, ఏరోబిక్ సిచ్యువేషన్లో పైరువిక్ యాసిడ్ అనేది కూడా అంతా కూడా ఎసిటైల్ కోఏ కింద ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏరోబిక్ సిచ్యువేషన్లో మాట్లాడుకున్నాం. అంటే ఏరోబిక్ సిచ్యువేషన్లోనే టీసీఏ సైకిల్ జరుగుతుంది. సో మనం ఇండివిజువల్గా చూసుకుంటే టీసీఏ సైకిల్ ఇట్లాగా మనకి 8 స్టెప్స్ ఉంటాయండి, విచ్ ఆర్ సైక్లికల్. మనకి ఇలా చెప్తుంటే మనకి అర్థం కాదమ్మా, మీకు బోర్డు మీద వేసినా కూడా మీకు క్లారిటీ ఉండదు వీడియో. అందుకని నేను ఏం చేశానంటే ఇండివిజువల్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. వీలైతే రఫ్ నోట్స్ ఒకసారి పక్కన పెట్టుకుని ఈ సైక్లికల్ స్టెప్స్ అన్నీ కూడా మీ లాస్ట్ సెమ్లో మీరు ఉన్నప్పుడు బహుశా మీరు మైక్రోబయాలజీ పార్ట్లో చూసుకుంటే మీరు జస్ట్ ఎసిటైల్ కోఏ కన్వర్ట్స్ టు సిట్రిక్ యాసిడ్ అండ్ సిట్రిక్ యాసిడ్ గెట్స్ కన్వర్టెడ్ టు ఆల్ఫా కేటోగ్లిటరిక్ యాసిడ్, ఫ్యూమరిక్ యాసిడ్, OA అండ్ సో అని చదివేశారు ర్యాండమ్లో. బట్ మీరు బయోకెమిస్ట్రీ ఫాలో అయినంతసేపు మాత్రం ఇవన్నీ కూడా స్ట్రక్చరల్గానే మీరు చదువుకోవాలి. సో ఇండివిజువల్గా 8 స్టెప్స్ నేను స్టెప్ వైజ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో లెటస్ గో ఇంటు ది స్టెప్ 1. స్టెప్ 1 కన్నా ముందు ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటే ఇదిగో పైరువిక్ యాసిడ్, CO2 పోతే కనుక ఇక్కడ మనకి ఎసిటైల్ కోఏ ఫామ్ అవుతుంది. ఇది ఎసిటైల్ గ్రూప్ కోఏ, ఎసిటైల్ కోఏ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత NAD సహాయంతో ఇది కోయాష్ రూపంతో పైరువేట్ డిహైడ్రోజనేస్ కాంప్లెక్స్ మనకి ఎసిటైల్ కోఏ ఫామ్ అయింది అండర్ ఏరోబిక్ సిచ్యువేషన్స్. ఈ ఎసిటైల్ కోఏ ఇప్పుడు ఏం చేసుకుంటుంది అంటే దానికి ఉన్న కోఏని రిమూవ్ చేసేసుకుంటుంది. ఎక్కడైతే మన ఫామ్ అయిందో పైరువిక్ యాసిడ్ నుంచి అది కాస్త ఇప్పుడు రిమూవ్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం అది ఎలాగో.
కోఏ కనుక ఎసిటైల్ కోఏ కనుక దానికి కోఏ రిమూవ్ అయితే మనకి ఇక్కడ ఇంకా మిగిలింది ఎసిటైల్ గ్రూప్ మాత్రం మిగిలింది. సో ఈ ఎసిటైల్ గ్రూప్ ఒక్కసారి చూసుకుంటే ఈ ఎసిటైల్ గ్రూప్ కాస్త ఇక్కడ నేను నోట్ చేసేసినట్టు అయిందండి, CH3COH. ఇది ఎసిటైల్ గ్రూప్, ఈ ఫస్ట్ 2 కార్బన్స్. ఇది ఇప్పుడు ఏమవుద్దంటే ఈ ఎసిటైల్ కోఏ అనేది ఆక్సాలోఎసిటిక్ యాసిడ్తో కండెన్స్ అవుతుంది. అందుకే రియాక్షన్ పేరు కండెన్సేషన్. మీకు రియాక్షన్ పేర్లు గుర్తు రాకపోతే రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మన కన్వీనియన్స్ కోసం అది కండెన్సేషన్ స్టెప్ అని చెప్పడానికి నేను మీకు అది అలా రాయాల్సి వచ్చింది అంతే. మీకు నేను నోట్స్ పెట్టేటప్పుడు ఇంకా అలాంటి స్టెప్స్ అని రాయనండి, చాలా సింపుల్గా ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే మన ఎసిటైల్ కోఏ ఏమవుతూ ఉంటుందంటే ఆక్సాలోఎసిటిక్ యాసిడ్తో కండెన్స్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎసిటైల్ గ్రూప్ ఒకటే మిగిలింది. ఎసిటైల్ గ్రూప్లో మనం CH3COO- అలా పెట్టుకుంటే మిగతాదంతా చూసారా ఎలా వేసానో, ఇక్కడ COO C డబల్ బాండ్ O వేస్తే వ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వదు కాబట్టి COH అనేసాను, CH2COH. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. నథింగ్ బట్ ఈ మాలిక్యూల్ మనం సిట్రిక్ యాసిడ్ అని అంటాం. ఈ మాలిక్యూల్ మనం ఏమంటామా, సిట్రిక్ యాసిడ్ అంటాం. ఈ రియాక్షన్లో వాటర్ మాలిక్యూల్ కన్జ్యూమ్ అవుతున్నట్టు రాశాను. అంటే ఇక్కడ మనకి డబుల్ బాండ్ డబుల్ బాండ్ O రావాలి. అక్కడ బ్యాలెన్స్ సాటిస్ఫాక్షన్ కోసం హైడ్రోజన్స్ వేస్తాం కాబట్టి అది డొనేట్ చేసేవారు ఎవరు అంటే వాటర్ మాలిక్యూల్. అంటే ఈ మాలిక్యూల్ రెండు కలిపి కండెన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి అక్కడ వాటర్ మాలిక్యూల్ యూజ్ అవుతుంది. సో ఆ వాటర్ మాలిక్యూల్ బట్టి ఇక్కడ ఎసిటైల్ గ్రూపు అండ్ ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ రెండు కలిపి కంబైన్ అయ్యి మనకి 6 కార్బన్ సిట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది వయా ద ఎంజైమ్ సిట్రేట్ సింథేస్ and which is irreversible. The first step of TCA cycle is irreversible. సో మనం గమనించి చూసుకుంటే ఎసిటైల్ కోఏలో మనకి 2 కార్బన్స్ ఉంటాయి, ఆక్సాలోఎసిటిక్ యాసిడ్లో మనకి 4 కార్బన్స్ ఉంటాయి. 4 + 2 6, సిట్రిక్ యాసిడ్కి 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ TCA సైకిల్. హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ యూ. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చమ్మా, మీరు నన్ను అడగచ్చు కూడా. సెకండ్ స్టెప్లోకి వెళదాం. సెకండ్ స్టెప్లో యాక్చువల్గా సిట్రిక్ యాసిడ్ అనేది ఐసోసిట్రేట్ కింద మారుతుందండి. కానీ సిట్రిక్ యాసిడ్ ఐసోసిట్రేట్లోకి మారే ముందు ఒక చిన్ని రియాక్షన్ జరుగుద్ది మధ్యలో, విచ్ ఈజ్ హైలీ అన్స్టేబుల్. ఇది అర్థమైతే కానీ మనకి ఐసోసిట్రేట్ ఎట్లా ఫామ్ అయిందో అర్థం కాదు. సో ఈ స్టెప్ నేను నోట్స్లో ఇచ్చేటప్పుడు దీన్ని స్కిప్ చేసేసాను. మీకు స్టెప్ ఇక్కడ నేను ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద ఈ స్లైడ్ మీద జస్ట్ నేను మీకు అర్థం కావడానికి వేశాను. ఈ స్టెప్ నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేయకపోయినా పర్లేదు. సో సిట్రిక్ యాసిడ్ అనేది ఫస్ట్ ఈ సిట్రేట్ అనేది మనకి వాటర్ మాలిక్యూల్ పోతుంది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఎక్కడెక్కడ పోతుంది ఒక్కసారి చెప్తాను చూడండి. ఈ OH గ్రూపు, జస్ట్ మూమెంట్ నేను మీకు పెన్ పెడతాను, మీకు క్లారిటీ వస్తుంది. ఈ OH గ్రూపు, దిస్ OH గ్రూప్ అండ్ ఇక్కడ హైడ్రోజన్ పోతుంది. సో ఒక్కసారి చూసుకోండి, పాయింటర్ కంఫర్టబుల్గా ఉంది. ఈ OH గ్రూప్ ఇక్కడ ఒక హైడ్రోజన్, అంటే ఈ లాస్ట్ బట్ వన్ హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ ఆ కార్బన్ మీద హైడ్రోజన్, ఇక్కడ OH పోతే అక్కడికి మొత్తం మీద ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దాని పేరే సిస్ ఎకోటినేట్. ఎకోటినేజ్ హైడ్రోలేజ్ అనే ఎంజైమ్తో, అసలు లేకపోతే ఎకోటినేజ్ అనే ఎంజైమ్ కూడా రాసేసుకోవచ్చు. ఎకోనిటేజ్ అనే ఎంజైమ్తో మనకి సిట్రిక్ యాసిడ్ కాస్త సిస్ ఎకోటినేట్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ పోయింది కాబట్టి ఈ స్టెప్ పేరు డీహైడ్రేషన్ అంటారు, విచ్ రిక్వైర్స్ Fe+2. మనం నెక్స్ట్ స్టెప్, అసలు స్టెప్ ఇదే. ఐసోసిట్రిక్ యాసిడ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే మళ్ళీ ఇదే స్టెప్లో మనకి వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుందండి. ఇక్కడ యాడ్ అవుతుంది, హైడ్రేషన్ అంటారు. Fe+2 ఎంజైమ్తో, అదే ఎకోనిటేజ్ ఎంజైమ్తో మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. జస్ట్ అదే ప్లేస్లో నేను మీకు వేరే ఇంక్తో వేసాను, ఇక్కడ చూసుకోండి. అదే ఎంజైమ్తో మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐసోసిట్రిక్ యాసిడ్. ఇప్పుడు ఈ ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది ఇట్ అండర్గోస్ డీహైడ్రోజనేషన్. అంటే మనకి డీహైడ్రోజనేషన్ అంటే ఫస్ట్ నుంచి ఏం చెప్పుకుంటున్నానండి నేను, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్. సో ఇక్కడ ఆక్సిడేటివ్ డీహైడ్రోజనేషన్ అని ఎందుకన్నానంటే ఇక్కడ హైడ్రోజన్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు, NAD యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ కార్బన్ మీద ఉన్న 2 హైడ్రోజన్స్, అంటే ఇక్కడ ఆక్సిజన్ అలాగే ఉండిపోతుంది. ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్, ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ కాస్త NAD యాక్సెప్ట్ చేసుకుంటే NADH+H+ ఫామ్ అవుద్ది. సో మనకి ఇదే ప్లేస్లో, ఇదే రియాక్షన్లో మనకి ఈ కార్బన్ యాటమ్ ఇది CO2 కింద పోతుంది.
సో ఆక్సిడేషన్ జరిగింది, డీకార్బాక్సిలేషన్ జరిగింది కాబట్టి ఈ స్టెప్ పేరు ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటారు, విచ్ ఇస్ ఇర్రివర్సిబుల్. సో ఇక్కడ ఐసోసిట్రేట్ డీహైడ్రోజనేస్ ద్వారా మనకి ఇక్కడ ఫామ్ అయ్యేదంటే ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఒకసారి ఇది ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ఇక్కడ ఈ కాంపౌండ్ చూసుకుంటే COH అలాగే వేశాను, CH2 అలాగే వేశాను. ఇక్కడ CH2 అంటే COO మైనస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కింద పోతుందని ఆల్రెడీ చెప్పాను. సో వైలెన్స్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక హైడ్రోజన్ వేసుకోవచ్చు, అక్కడ నీకు CH2 వేసేసుకోవచ్చు. ఇక్కడ నీకు ఒక హైడ్రోజన్ పోతుంది అని చెప్పాను డీహైడ్రోజనేషన్ రియాక్షన్లో. C డబుల్ బాండ్ O అక్కడ అలాగే ఉంటుంది, COH. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ విచ్ ఈజ్ a 5 కార్బన్ కాంపౌండ్. ఇంకా మనం 4th స్టెప్లోకి వెళ్దాం. 4th స్టెప్లో ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ మీద కార్బన్ డైఆక్సైడ్ పోతుందండి. జస్ట్ కార్బన్ డైఆక్సైడ్ పోతుంది, అట్ ద సేమ్ టైం మనకు కోయాష్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి COO మైనస్ ఉండేది కదా, ఒక్కసారి ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ లాస్ట్ కార్బన్ చూడండి, 5th కార్బన్ ఆటమ్ CO2 రూపంలో పోతుంది. సో అక్కడ అదే ప్లేస్లో SCOA యాడ్ అవుతుంది. ఇది సక్సినిక్ యాసిడ్ ఫార్ములా పైన. ఇప్పుడు ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్లో మీకు ఉన్నదంతా కూడా సక్సినిక్ యాసిడ్ ఫార్ములా, ఈ పైదంతా. ఈ CO2 లేకపోతే సో COH అంటే ఇది COO మైనస్ అని రాశానంటే మీకు COH అని రాసేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ నేను యానియానిక్ ఫార్మ్స్ వేసాను. మీరు కాదు అనుకుంటే మీరు COH అని రాసేసుకోవచ్చు, CH2 C డబుల్ బాండ్ SCOA. సో నథింగ్ బట్ ఇది ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్తో మనకి ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే కోయాష్లో ఉన్న హైడ్రోజన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది, NADH కింద మారుతుంది. ఒక్కసారి NAD యూజ్ అయిందంటే ఖచ్చితంగా అది డీహైడ్రోజనేస్ ఎంజైమ్ అని రాస్తున్నాం. సో దేని మీద జరిగింది ఇదంతా కూడా ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ మీద జరిగింది కాబట్టి ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ డీహైడ్రోజనేస్ అని రాసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, డీకార్బాక్సిలేషన్ కదా స్టెప్, ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ కదా, నేను ఇక్కడ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అని రాయొచ్చు అని అడగచ్చు మీరు డౌట్. కానీ డీకార్బాక్సిలేజ్ అని రాయకూడదమ్మా, రాస్తే రాసుకోవచ్చు. కానీ అక్కడ ఎప్పుడైతే నీకు NAD అనేది కీ రోల్ ప్లే చేసిందో కోఎంజైమ్ కింద, ఖచ్చితంగా నీకు డీహైడ్రోజనేస్ ఎంజైమ్ అనే రాయాలి, డీకార్బాక్సిలేజ్ అని రాయకూడదు. సో సక్సినైల్ కోయా అనేది ఇప్పుడు సక్సినిక్ యాసిడ్ కింద ఫామ్ అవుద్ది. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఈ ప్లేస్లో మనకి ఒక నిమిషం పెన్ పెడతాను చూడండి. ఈ ప్లేస్లో మనకి జస్ట్ మనకి బ్రేక్ డౌన్ అవుతుంది, జస్ట్ మూమెంట్. ఈ ప్లేస్లో మనకి అక్కడ బాండ్ అలా క్లీవ్ అవుతుంది అనమాట. అలా బాండ్ క్లీవ్ అయితే మనకి కోయాష్ రిమూవ్ అయిపోతుంది యాస్టీస్గా, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకి మళ్ళీ జస్ట్ మూమెంట్. సో ఈ కోయాష్ రిమూవ్ అయిపోతే మనకి ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు అంటే COOH, CH2, COH. ఓకేనా, ఇంక ఇది కోయాష్ రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ ఇలాగా క్లీవ్ అవుతున్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందంట. అంటే GDP + PIని యూస్ చేసుకుంటే GTP ఫామ్ అయిపోతుంది. ఇది నథింగ్ బట్ లైగేజ్ రియాక్షన్ అమ్మ. అంటే సో ఎంజైమ్ నువ్వేమని రాసుకోవచ్చు, సింథటేజ్ అని రాసుకోవచ్చు. లైగేజ్ అంటే అక్కడ అది క్లీవ్ అవ్వడం వల్ల, ఆ బాండ్ క్లీవ్ అవ్వడం వల్ల మీకు ఒక రకమైన ఎనర్జీ GTP ఫామ్లో క్రియేట్ అయ్యింది. సో మీకు బాగా గుర్తుపెట్టుకోండమ్మా, ఎన్ని ATPలు సెన్సైజ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ NADHలు సెన్సైజ్ అవుతున్నాయి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అది అంతా కూడా మనం ఎనర్జీ ఈల్డ్ లెక్కల్లో మాట్లాడుకోవాలి. సో ఇది బాగా అర్థమైతే ఎనర్జీ ఈల్డ్ ఈజీగా అర్థమవుతాం. సో ఇక్కడ సక్సినైల్ కోయే మీద ఈ రియాక్షన్ జరిగింది కాబట్టి సక్సినైల్ కోయే సింథటైజ్ అయింది, రియాక్షన్ క్యాటలైజ్ చేసే ఎంజైమ్ విచ్ ఈజ్ రివర్సిబుల్ అండ్ 5th స్టెప్ ఆఫ్ ద క్రెబ్స్ సైకిల్. ఇక్కడ ఒక ఎంజైమ్ రాశాను సక్సినేట్ థయోకైనేజ్ అని. యూ నీడ్ నాట్ రిమెంబర్ దట్. ఫర్ ఇన్స్టెన్స్ యూ రిమెంబర్ దట్ ఓన్లీ సక్సినైల్ కోయే విల్ బి కన్వర్టెడ్ టు సక్సినిక్ యాసిడ్ via the GTP formation, which is a ligase reaction catalyzed by succinyl CoA synthetase. That's enough. తర్వాత సక్సినిక్ యాసిడ్ నుంచి ఫ్యూమరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది చూడండి. ఇది సక్సినిక్ యాసిడ్ ఇప్పుడు ఫామ్ అయిన సక్సినిక్ యాసిడ్. దీన్ని మళ్ళీ నీకు డీహైడ్రోజనేషన్ జరుగుద్ది, వేర్ FAD ఈజ్ యూజ్డ్ ఎస్ ఇన్ దిస్ స్టెప్ అనమాట. ఇది రివర్సిబుల్ స్టెప్, 6th స్టెప్. ఇది డీహైడ్రోజనేషన్ స్టెప్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ రిమూవ్ అవుతాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. 2nd కార్బన్ 3rd కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ రిమూవ్ అయితే FAD కాస్త FADH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఈ FADH2 అనేది ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పై ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుద్ది, ఇది COH, CH, CH.
ఈ సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్ యాటమ్కి మధ్యలో మనకి డబుల్ బాండ్ వేయాల్సింది అవసరం వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వ్యాలెన్సీ సాటిస్ఫాక్షన్ బిట్వీన్ ద సెకండ్ కార్బన్ అండ్ థర్డ్ కార్బన్ అండ్ లాస్ట్ కార్బన్ COH యాజ్ ఇట్ ఈస్. జస్ట్ ఎ మూమెంట్. COH. సో నథింగ్ బట్ మన కాంపౌండ్ పేరు ఇప్పుడు ఇది ఫ్యూమరిక్ యాసిడ్. సో succinate is dehydrogenated by FAD with succinate dehydrogenase to form fumaric acid. మీరు రాసుకోవడం చాలా ఈజీ అమ్మ. సైకిల్ ప్రాక్టీస్ చేసుకున్నంత వరకే సమస్య ఉంటుంది. వన్స్ సైకిల్ బాగా వచ్చేసాక కన్వర్షన్స్ ఈజీగా రాసేసుకోవచ్చు. సక్సినేట్ విల్ బి కన్వర్టెడ్ టు ఫ్యూమరేట్ బై యూజింగ్ FAD and FADH2 is formed and this reaction is catalyzed by succinate dehydrogenase and so on. అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన ఫ్యూమరిక్ యాసిడ్ అనేది ఫ్యూమరేజ్ అనే ఎంజైమ్తో వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుందండి ఫ్యూమరేట్ మీద. ఇక్కడ నేను మీకు వేరే ఇంకుతో వేసాను, ఇక్కడ చూసుకోండి, హియర్ అండ్ హియర్. సో వాటర్ మాలిక్యూల్ ఇందాక మనం ట్రాన్స్ఫార్మ్లో చూసుకున్నాం. ఫ్యూమరిక్ యాసిడ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, సిస్ ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ అని అంటారు కదా. ఆ ఫామ్లో చూసుకుంటే ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. నథింగ్ బట్ అవర్ మ్యాలిక్ యాసిడ్, మ్యాలేట్, విచ్ ఇస్ ద 7th స్టెప్ విచ్ ఇస్ రివర్సిబుల్. తర్వాత మనం ఇంకా ఎదురుకెళ్తే లాస్ట్ స్టెప్లో మ్యాలిక్ యాసిడ్ కాస్త మనకి 2 హైడ్రోజన్స్ రిలీజ్ చేసుకుంటుంది. ఆ 2 హైడ్రోజన్స్ ఎక్కడ అంటే ఈ హైడ్రోజన్, అంటే సెకండ్ కార్బన్ యాటమ్ మీద చూపిస్తున్నానండి మీకు. సెకండ్ కార్బన్ యాటమ్ మీద ఉన్న OH గ్రూప్లో ఉన్న హైడ్రోజను అదే కార్బన్ యాటమ్ మీద ఉన్న ఒక హైడ్రోజన్ పోతే ఇంకా అక్కడ మిగిలేది ఏముంటుంది? సెకండ్ కార్బన్ యాటమ్ మీద ఆక్సిజన్ ఒకటే ఉంటుంది. సో COH C డబుల్ బాండ్ O. ఈ థర్డ్ కార్బన్ యాటమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, CH2COH. ఈ 2 హైడ్రోజన్స్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు అంటే NAD యాక్సెప్ట్ చేసుకుంటుందండి. NAD యాక్సెప్ట్ చేసుకుంటే NADH+H+ కింద ఫామ్ అవుద్ది. దిస్ ఈజ్ రివర్సిబుల్ స్టెప్. నేను వేయటం మర్చిపోయానండి, చూసుకోండి. ఇక్కడ NAD తీసుకుంటుంది, NADH+H+ కింద ఫామ్ అవుద్ది, ఆర్ వైస్ వర్సా. సో ఇక్కడ రివర్సిబుల్ యారో ఇక్కడ వేసుకోవడమే. సో ఇది కూడా డీహైడ్రోజనేషన్ స్టెప్. సో దీన్ని క్యాటలైజ్ చేసేవాళ్ళు ఎవరు అంటే మ్యాలేట్ డీహైడ్రోజనేస్. సో ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ని OAA అని కూడా పిలుచుకోవచ్చు. ఈ ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ టేక్స్ అప్ అనదర్ మాలిక్యూల్ ఆఫ్ ఎసిటైల్ CoA విచ్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద పైరువిక్ యాసిడ్ అండర్ aerobic conditions. So the acetyl CoA will be again condensed to form with the oxaloacetic acid to form citric acid via citrate synthase enzyme and the cycle goes on. మనం జాగ్రత్తగా గమనించుకొని చూసుకుంటే ఇందులో 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఉన్నాయి అండ్ మిగతావన్నీ కూడా 5 స్టెప్స్ రివర్సిబుల్ స్టెప్సే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద TCA సైకిల్. హోప్ సో ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ రీచబుల్ టు యూ. నేను బాగా రీచ్ అయ్యానని అనుకుంటున్నానమ్మా. ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము అంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ క్లాసెస్లో స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి బోర్డు మీద వేసి నీట్గా మీరు లైవ్లో కూర్చుంటే చక్కగా చెప్తాను. సో దట్స్ నాట్ ఎ మ్యాటర్. ఒకసారి వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద TCA సైకిల్. సో అయితే ఇక్కడ ఒక చిన్న మాట, దీనికి TCA సైకిల్ అని ఎంత పేరు వచ్చింది? ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. ఫస్ట్ ఫామ్ అయిన ప్రోడక్ట్ మనకి ఏంటి? సిట్రేట్. ఈ సిట్రిక్ యాసిడ్లో ఫామ్ అయిన దాంట్లో చూసుకుంటే 6 కార్బన్స్. సరే, ఎన్ని COH గ్రూపులు ఉన్నాయి? 1 2 3. ఫస్ట్ ఫామ్ అయిన ప్రోడక్ట్లో మనకి 3 COH గ్రూపులు ఉన్నాయి కాబట్టి దాని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్. ఎన్ని కార్బాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయమ్మా? 3 కార్బాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అని అన్నారు. క్రెబ్స్ అని అతను కనిపెట్టాడు కాబట్టి అది క్రెబ్ సైకిల్ అయింది. అండ్ చాలామందికి డౌట్ వస్తుంది, ఎందుకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ అయింది? ఫస్ట్ ఫామ్ అయిన ప్రోడక్ట్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి, సిట్రేట్ అని నథింగ్ బట్ సిట్రిక్ యాసిడే కదా. సిట్రిక్ యాసిడ్ కాబట్టి దీని పేరు సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని వచ్చిందనమాట పేరు. సో మీరు 3 విధానాల్లో ఏ విధానంలో అడిగినా మీరు క్వశ్చన్ రాయగలగాలి. TCA సైకిల్ అని అడిగినా, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని అడిగినా, క్రెబ్ సైకిల్ అని అడిగినా మీరు ఖచ్చితంగా ఈ సైకిల్ రాయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ TCA సైకిల్. నెక్స్ట్ క్లాస్లో నేను ఎనర్జీ ఈల్డ్, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కంప్లీట్గా ఆక్సిడైజ్ అయితే ఎంత ఎనర్జీ ఈల్డ్ అనేది మాట్లాడతాను. ఒక TCA సైకిల్లోనే మనకి ఎంత ఎనర్జీ వస్తుందని చెప్పనండి.
ఒక కంప్లీట్గా మీకు గ్లైకాలసిస్ కాడి నుంచి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఎరోబిక్ సిచ్యువేషన్లో మొత్తం టీసీఏ సైకిల్ రన్ చేసి మొత్తం CO2 H2O ఫామ్ అయితే ఇక్కడ ఎన్ని CO2లు ఎన్ని H2Oలు ఫామ్ అయినాయో ఒకసారి చూడండి అమ్మా. చూసి నాకు చెప్పండి, వీలైతే ఎన్ని CO2లు ఎన్ని H2Oలు ఫామ్ అయినాయి, ఏ రియాక్షన్స్ దగ్గర ఫామ్ అయినాయి అని చెప్పండి. సో ఎంతవరకు ఫాలో అవుతున్నారో కూడా నాకు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్కి ఎంత ఆక్సిడైజ్ చేస్తుంటే ఎన్ని ATPs, టోటల్ నెంబర్ ఆఫ్ ATPs అట్లా ఎంత ఫామ్ అవుతున్నాయి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.